దేవుని పిల్లలారా, ఈరోజు ఈ రాత్రికాల సమయంలో దేవుని మాటలు మనతో మాట్లాడుతున్నటువంటి విషయాలను మనమందరము కూడా వినడానికి మన మనస్సులను సిద్ధపరచుకుందాం. దేవుని పిల్లలముగా భూమి మీద బ్రతుకుతూ ఉన్నప్పుడు మన జీవితాలలో పలు పర్యాయములు ఎన్నిక లేని వారముగా, ఎవరికి అక్కర లేని వారముగా, ఎవరికి అవసరము లేని వారముగా మన జీవితాలు చాలా సందర్భాలలో ఒంటరిగా మిగిలిపోతూ ఉంటాయి. అటువంటి వారితోనే దేవుని యొక్క వాక్యము మాట్లాడుతున్న మాట ఏమిటి అని అంటే, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 17వ వాక్యములో ఆయన లేఖనము తెలియపరుస్తున్నది, ఈరోజు నీ జీవితములో నిన్ను ఎవరైతే లక్ష్య పెట్టలేదని బాధపడుతున్నావో, ఎన్నిక చేయటం లేదని బాధపడుతున్నావో, పట్టించుకోవడం లేదని బాధపడుతున్నావో, నీతోనే నేను మాట్లాడుతున్నాను. ఇదిగో, ఎవరు లక్ష్య పెట్టకపోయినా నేను నిన్ను లక్ష్య పెడతాను అని చెబుతున్నాడు దేవుడు. ఎవరు నిన్ను పట్టించుకోకపోయినా నేను నిన్ను పట్టించుకుంటానని చెప్తున్నాడు దేవుడు. నీ జీవితంలో ధనమున్నంతసేపు, అందమున్నంతసేపు, అన్నీ ఉన్నంతసేపు అందరూ నిన్ను లక్ష్య పెడతారేమో, అందరూ నిన్ను కావాలని కోరుకుంటారేమో. అయితే దేవుని యొక్క వాక్యము తెలియపరుస్తుంది, అవన్నీ లేనప్పుడు వాళ్ళందరూ నిన్ను విడిచిపెట్టినా, అవన్నీ లేనప్పుడు వాళ్ళందరూ నిన్ను వెలివేసినా, అవన్నీ లేనప్పుడు నిన్ను దూరం చేసినా, ఈరోజు నేను నిన్ను లక్ష్య పెట్టాలని, నేను నిన్ను దగ్గరకు చేర్చుకోవాలని, నేను నిన్ను హత్తుకోవాలని కోరుకుంటున్నానని ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయం 17వ వాక్యంలో చెప్తున్నాడు. అంత మాత్రమే కాదు, నీవు ఆరోగ్యముగా ఉన్నప్పుడు, అందముగా ఉన్నప్పుడు, అన్ని విధాలుగా బలముగా ఉన్నప్పుడు నీ జీవితంలో నువ్వు అందరికీ కావాలని కోరుకున్నారేమో. అయితే ఈరోజు నీ శరీరమునకు అనారోగ్యము కలిగి నీ శరీరము పాడైపోతూ ఉంటే, నీ శరీరము చూడడానికి యోగ్యమైన స్థితిలో లేకపోతే, నీ అనుకున్న వారు, బంధువులు, స్నేహితులు, ఇదిగో మన అనుకునే వాళ్ళందరూ కూడా మనల్ని దూరము చేసి ఎగతాళి చేస్తున్నప్పుడు, మనల్ని ముట్టుకోవడానికి కూడా ఇష్టపడినప్పుడు, ఇదిగో దేవుని వాక్యములో చెప్తున్నటువంటి మాట, అనారోగ్యముతో ఉన్న నేను నిన్ను ఆరోగ్యము కలగచేసి, ఇదిగో నా రెక్కల క్రింద నీకు ఆరోగ్యము కలగచేసి, నేను పొందిన గాయములతో నీకు స్వస్థత కలగచేసి, నీకు ఆరోగ్యమును, ఆయుష్ను అనుగ్రహించి, ఎవరైతే నిన్ను దూరము పెట్టారో, ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో, ఎవరైతే నిన్ను నాకు అవసరం లేదని చెదరించుకున్నారో, అటువంటి వారి ఎదుట నిన్ను తలగా నిలబెట్టాలని, ఆరోగ్యవంతునిగా నిలబెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకోసమే ఆయన వాక్యం చెప్తున్నది, ఈరోజు నీ జీవితంలో నీ యొక్క అనారోగ్యమును బట్టి నిన్ను దూరముగా పెట్టడం వలన నీ యొక్క హృదయము గాయము చేయబడిందేమో, నీ మనస్సు గాయము చేయబడి ఉందేమో, నీ యొక్క ఆలోచనలన్నీ కూడా పూర్తిగా కృంగిపోయి లేవలేని స్థితిలో, లేదంటే పడిపోయిన స్థితిలో ఉన్నాయేమో. అయితే దేవుడు చెప్తున్నాడు, నీ హృదయమునకైన గాయమును నేను కడతాను, నీ హృదయముకైన గాయమును నేను మానుపుతాను, నీ మనస్సుకైన గాయాన్ని నేను కడతానని చెప్పి దేవుడు చెప్తూ ఉన్నాడు. ఈరోజు దేవుని మాటలు వింటున్న నీవు ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, నీ దేవునికి విశ్వాసముతో ప్రార్థన చేయి, నమ్మకముతో ప్రార్థన చేయి. అయ్యా, నన్ను దగ్గరికి చేర్చుకోమని ప్రార్థన చేయి. అయ్యా, నాకు ఆరోగ్యం ఇవ్వమని ప్రార్థన చేయి. అయ్యా, ఇదిగో నా జీవితంలో నా హృదయముకైన గాయమును కట్టమని ప్రార్థన చేయి. దేవుడు చెబుతున్నాడు, ఇదిగో బిడ్డ, జకర్యా గ్రంథం 1వ అధ్యాయము 17వ వాక్యములో ఆయన వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను ఓదారుస్తాను, నేను నిన్ను ఆదరిస్తాను, నేను నిన్ను ధైర్యపరుస్తాను. నువ్వు బాధపడకు, భయపడకు, దిగులు పడకు, ఏమాత్రము కూడా చింతించకు. నువ్వు ఎక్కడైతే పడిపోయావో అక్కడ నిన్ను లేవనెత్తుతాను, ఎక్కడైతే కృంగిపోయావో అక్కడ నిన్ను బలపరుస్తాను, ఎక్కడైతే ఎన్నిక లేకుండా ఉన్నావో అక్కడ నిన్ను ఎన్నికైన వ్యక్తిగా నిలబెట్టబోతూ ఉన్నాను అని చెప్పి ఆయన చెబుతున్నటువంటి మాట, ఇదిగో నేను నిన్ను ఓదార్చి, ధైర్యపరిచి, ఆదరించి, నీ జీవితంలో నేను నిన్ను కోరుకున్నానని లోకానికి చూపించి, నేను కోరుకున్న వ్యక్తి ఎలా ఉంటాడో భూమి మీద అనేకులు ఎదుట నిన్ను సాక్షిగా నిలబెట్టాలని నేను ఇష్టపడుతున్నానని దేవుడు నీతో చెప్తూ ఉన్నాడు. కనుక ఈ సమయంలో నువ్వు ఈ మాటలు విని ఉండి దేవునికి ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ జీవితంలో గొప్ప మార్పు కలుగ చేయబోతున్నాడు, గొప్ప ధైర్యాన్ని నింపబోతూ ఉన్నాడు, గొప్ప ఆరోగ్యం నింపబోతూ ఉన్నాడు, గొప్ప ఆదరణ నింపబోతూ ఉన్నాడు. దేవుని కనికరం నీ పైన చూపించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు.
కనుక దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించాలి అని అంటే దేవుని మార్గములు నడువు, దేవుని యందు విశ్వాసం ఉంచు. నువ్వు చివరిదాకా నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని కాపాడుకొని ఆయన పోలికలోనికి మార్చబడు. తప్పకుండా నీ జీవితాన్ని దేవుడు అనేకులకు సాక్షార్థముగా, నీ కుటుంబానికి ప్రయోజనకరముగా, దేవునికి మహిమకరముగా ఆయన నీ జీవితాన్ని కట్టబోతూ ఉన్నాడు. కనుక ఈ మాటలు విన్న నీవు ప్రార్థించాలని, ప్రభువును వేడుకోవాలని, ప్రభువుతో సహవాసంలో ఉండాలని తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.